దగా డిఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టాయి. డిఎస్సీలో అక్రమాలను తొక్కిపెట్టాలని చూస్తే మరింత ఉద్యమిస్తామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు మాజీ మంత్రి కొడాలి నాని. లోకేష్ను కాపాడుకోవడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. డిఎస్సీలో అక్రమాలు చేయకుంటే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. మీకు నిష్పక్షపాతంగా చేశామన్నటువంటి నమ్మకం కనుకుంటే మీకు మీ వ్యవస్థలో సెంట్రల్ గవర్నమెంట్ మీరు కలిసి ఉన్నారు, మీ వ్యవస్థల మీద మీకు నమ్మకం ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడిని సిబిఐ ఎంక్వైరీ అతని కుమారుడి మీద ఆదేశించాలని చెప్పి ఆ సిబిఐ ఎంక్వైరీ ఆదేశించి దీంట్లో అక్రమాలు జరగలేదని చెప్పి నిరూపించుకోవాలి. కానీ ఉత్తర కుమార్ లాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చర్చకి రమ్మంటాడు, ఇప్పుడు మా మీద కేసులు పెడతారు. లేకపోతే నిన్న చింతా రవి మీద కేసులు పెట్టారు, అనేక మంది మీద కేసులు పెట్టారు. మీరు కేసులు పెట్టవద్దు మా మీద, మేమేం చేసామో చంద్రబాబు లోకేష్ చర్చకి రండి, లేకపోతే మీరు లోకల్ నాయకుల్ని చర్చకి రండి, చర్చించుకుంటాం అంటే మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు మేము అక్రమాలు చేసామని చెప్పి మా మీద కేసులు పెడుతున్నారు. మీరు కేసులు పెట్టొద్దు, మన ఇద్దరం కూర్చొని చర్చించుకుందాం ఎదురు బోదురు. మీరు రమ్మంటే ఎవడన్నా వచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఈ పోలీసు వ్యవస్థ సిబిఐ ఇవన్నీ ఉన్నది దేనికి? మీరు అక్రమాలు చేశారని చెప్పి స్పష్టంగా మేము ఆధారాలతో చూపిస్తున్నాం. మీరు చేయలేదని కనుక నిరూపించుకోవాలంటే సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి, మీదే కదా కేంద్రంలో కూడా ప్రభుత్వం. అంతేగాని ఇప్పుడు నా మీద ర్యాలీలో పాల్గొనని కేసులు పెడతారు, నా మీద కేసులు వద్దు, కూర్చొని చర్చించుకుందాం, మేము ర్యాలీ చేయటం కరెక్టా కాదా, నీకు దమ్ముంటే లోకేష్ నువ్వు రా గుడివాడ మేము చర్చించుకుందాం, లేకపోతే లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే నీకు దమ్ముంటారా చర్చించుకుందాం అంటే ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు.